నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయింది. ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాం. తాజాగా ఈ మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ ని ఆంధ్రాలో కండక్ట్ చేస్తున్నారు. సో మరి దీనికి గెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అన్నట్టు ఒక అంశం అయితే వినిపిస్తుంది. మరి ఓవరాల్ గా అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది అండ్ ఈవెంట్ ఎలా జరగబోతుంది అండ్ పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఈవెంట్ కి ఇంకేమైనా హైప్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, గేమ్ చేంజర్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అన్నట్టుగా అంశం అయితే ఒకటి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. సో మరి ఇప్పుడు ఆయన ఈవెంట్ కి వస్తే ఈ మూవీకి ఆ ఈవెంట్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఓవరాల్ గా అసలు ట్రైలర్ మీరు చూసే ఉంటారు అండ్ ట్రైలర్ చూసాక మీకేమనిపించింది అసలు? ఖచ్చితంగా అంటే రామ్ చరణ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, రామ్ చరణ్ తన సినీ కెరియర్ లో ఎలా ఎలా ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటా వచ్చారనేది మన అందరికి తెలుసు. ఆ రోజు చిరుత సినిమాతోనే తనకు ఫిల్మ్ ఫేర్ డెబ్యూ అవార్డు రావడం, సో తర్వాత రెండో సినిమా మొగధీరలోనే ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సాధ్యంగా ఉన్నటువంటి కలెక్షన్స్ సాధ్యం చేసుకోవడం. సో ఇవన్నీ చూసినప్పుడు అతను ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటా ఈరోజు ఆస్కార్ స్థాయిలో తన ప్రదర్శన కావచ్చు. సో ఇలా తను ఒక ఇమేజ్, ఒక బిల్డప్ క్రియేట్ అయింది. అంటే ఆల్రెడీ తను ఒక మెగాస్టార్ కొడుకు. ఒక సామాన్య వ్యక్తి, ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి హీరోగా రావడం వేరు. ఆల్రెడీ ఒక అతి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇండస్ట్రీలో వచ్చి ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు నెపోటిజం అనేటువంటి ఆరోపణలు, లేదా వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా నటించినా పైకి వెళ్ళిపోతారు. సో ఇలాంటి ఆరోపణలు కూడా మనం చూసాం. కానీ ఒక మెగాస్టార్ కొడుకుగా ఒక వ్యక్తి ఇంట్రడ్యూస్ అవుతున్నారు అన్న రోజుల్లో చాలా చర్చ జరిగింది. అంటే ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అంటే వాళ్ళ నాన్నగారి స్థాయి తాలూకా యాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ నాన్నను మెప్పిస్తాడా లేదా, ఎలా చేస్తాడు. సో ఇలాంటి ఎన్నో అంచనాల మధ్యన ఆ రోజు చిరుత సినిమా రావడం చూసినాం. సో చిరుత సినిమా ఫస్ట్ లుక్తోనే తను ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, చాలా గుడ్ అప్లాజ్ వచ్చింది ఆ సినిమాకు. సో ఆ రోజులలో చాలా మంది గుర్తుండకపోవచ్చు, కానీ రజనీకాంత్ చాలా పెద్ద ప్రశంసించడం జరిగింది ఆ రోజు చరణ్ని. అంటే ఒక పెద్ద స్టార్ కొడుకయ్యి ఎలా నటిస్తారు అనేటువంటి ఉత్కంఠ చాలా మందిలో ఉన్నది. చరణ్ దాన్ని రీచ్ అయ్యాడు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సరే కాసేపు మనం మొదటి సినిమా కాబట్టి ఏదో ఆయన తనని అప్రిషియేషన్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ రెండో సినిమా తీసుకుంటే మగధీర కూడా ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ కావడం, అంటే తనలో ఉన్నటువంటి కమిట్మెంట్, తన ఉన్నటువంటి ఏదైతే ఒక క్రమశిక్షణతో తను ఎలా స్టెప్ ఎదుగుతా వస్తున్నాడో, తన స్టోరీ సెలెక్షన్స్ కానీ తన పాత్రలను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఈరోజు అన్ని రకాల క్యారెక్టర్స్ను నేను చేయగలనని ఆల్రెడీ వాజ్ ప్రూవ్డ్. అంటే ఒక రచ్చ సినిమా కానీ, తర్వాత మగధీర కానీ, తర్వాత వచ్చిన ఎవడు కానీ, సో తర్వాత వచ్చినటువంటి మన కృష్ణవంశీతో ఒక సినిమా రావడం చూసినాం. తర్వాత రంగస్థలం అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే చరణ్ ఏ పాత్ర అయినా చేయగలడు. ఇంకా డాన్స్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, సో ఈ సినిమా పైన కూడా చాలా అంచనాలు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం కాబట్టి, అంటే శంకర్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఆయన తమిళ దర్శకుడు అయినప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఆయన గతంలో తీసినటువంటి జెంటిల్మెన్ కానీ, ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, సో ఇలాంటి సినిమాలకు ఎంతో క్రేజు, ఎంతో అటెన్షన్ ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 90s పుట్టిన మాలాంటి కిడ్స్కి అప్పుడు వచ్చిన జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు సినిమాలు చాలా గ్రేట్ మెమొరీస్ ఉన్నాయి నాకు కూడా. ఎందుకంటే అంటే ఆ రోజు ఒకే ఒక్కడు తీసుకుంటే అర్జున్ సినిమా ఆ రోజు ఒక పెద్ద సెన్సేషన్. అంటే ఒక రోజు ముఖ్యమంత్రి కావడం ఏంటి, అసలు ఒక రోజు ముఖ్యమంత్రి అవ్వచ్చా, అసలు ఒక రోజులో ముఖ్యమంత్రి అయితే ఏం చేయగలరు అనేది ఆ రోజు ఒక పొలిటికల్ డ్రామాని ఆయన తెర మీద చాలా బాగా చూపించారు. సో ఈ రోజు మళ్ళీ అదే పొలిటికల్ డ్రామా. అంటే చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒకటి పొలిటికల్ క్యారెక్టర్, ఒకటి ఐఏఎస్ క్యారెక్టర్ అని ఏదో కొంత రివీల్ చేసినట్టున్నారు. అవును. సో ఇలాంటి అంశాల నేపథ్యంలో గతంలో వచ్చిన ఒకే ఒక్కడును లాగా ఉంటుందా, దాన్ని మించి ఉంటుందా, సో భారతీయుడు జెంటిల్మెన్ రికార్డ్స్ ను బద్దలు కొడుతుందా, సో ఇలాంటి వేలో మనం చర్చలు చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. అది కూడా కాంటెంపరీ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అవుతుంది అనేలాగా చర్చలు చూస్తున్నాం. మరి చూడాలి, ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా, లేకుంటే ఏ విధంగా ఫలితం ఉంటుంది అనేది మనం రిలీజ్ అయిన తర్వాత చూడాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు కాబట్టి, పవన్ గురించి అన్నారు కాబట్టి, అంటే పవన్ కి చరణ్ కి ఉన్నటువంటి సంబంధం కూడా చాలా చాలా వెరీ ఇట్స్ లైక్ ఏ బ్రదర్ లాంటి రిలేషన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే నేను మా వదినకు కూడా నేను ఒక పెద్ద కొడుకు లాగా, నాకు చరణ్ కు మధ్యన చాలా అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి బాండింగ్ ఉంది అని చెప్పడం. చరణ్ కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ కు అన్ని సందర్భాల్లో సపోర్ట్ చేయడం మనకు కనపడింది. అంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు కొంత డిటాచ్ గా ఉండడం మనం చూసాం, కానీ చరణ్ మాత్రం తన బాబాయ్ మీద ప్రేమ చూపించుకోవడం, తర్వాత
దాన్ని ఏమంటారు మనం హెలికాప్టర్స్ ద్వారా విమానాల ద్వారా కూడా జనసేన జెండాను కొంత అవును. ఫ్లై చేయడం. సో Yes. ఇలాంటివన్నీ కూడా మనం చరణ్ వాళ్ళ బాబాయ్ పైన ఉన్నటువంటి అభిమానాన్ని చూపించుకోవడం. గతంలో కూడా పవన్ యొక్క ఆడియో ఫంక్షన్ కు చరణ్స్ రావడం, ఇలా మనం అన్ని చూసినాం. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక వెరీ కార్డియల్, వెరీ ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది అనేది వాస్తవం. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అది కూడా వాళ్ళకి ఎక్కువ హోల్డ్ ఉన్నటువంటి రాజమండ్రి, పవన్ కళ్యాణ్ ఎక్కువ Yes. విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే స్థానాలు Yes. ఉన్నటువంటి ప్రాంతం, వాళ్ళ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రాంతం, బాగా ఫ్యాన్ బేస్డ్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సో ఖచ్చితంగా ఆ ఈవెంట్ పైన అంచనాలు, ఆ ఈవెంట్ ఒక పెద్ద సక్సెస్ చేసుకోవాలా. సో దాని ద్వారా మనం జనాలలోకి ఎక్కువ రీచ్ అవ్వచ్చు. అంటే సంక్రాంతి అంటేనే మనకు తెలుసు పందెం కోళ్ళు. అవును. సో ఆ సందర్భంలో అనేక సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఎవరి వ్యూహాలు, ఎవరి యొక్క ప్రణాళికలు వాళ్ళు రచిస్తున్నారు. ఆ రచించడంలో భాగంగానే ఈరోజు పవను, ఈరోజు చరణ్ కలిసి ఒక వేడుకకు వస్తే అది ఖచ్చితంగా ఒక కన్నుల పండుగ లాగా ఉండడం, అలాగనే ఈ సినిమాకు కూడా కొంత ఎక్కువ స్థాయిలో అటెన్షన్ రావడం అనేది కొంత తోడ్పాటు. ఎస్. అంటే సార్ జనరల్‌గా తండ్రి సంపాదించిన ఆస్తుల్ని కొడుకు దాన్ని రెట్టింపు చేయకపోయినా పర్లేదు కానీ, ఉన్నదాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అని చాలా మంది చాలా రకాలుగా అవును, మాట్లాడుతుంటారు కదా! అవును, అవును. సో, ఇప్పుడు మీరన్నట్టు చరణ్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అవును. తండ్రి మెగాస్టార్. మెగాస్టార్ కదా! యెస్. సో, అది ఆయన దాన్నేమంటారు? అది ఆ రెస్పాన్సిబిలిటీని అలా తీసుకొచ్చాడనొచ్చా మనం? అదే అంట. ఖచ్చితంగా ఈ విషయం చిరంజీవే అన్నారు. అంటే హ్మ్. ఇప్పుడు సహజంగా ఒక సామెత ఉంది. కొడుకు పుట్టినప్పుడు గాదు పుత్రోత్సాహం, ఆ కొడుకు గొప్పవాడైనప్పుడు తండ్రికి ఎక్కువ యెస్. పుత్రోత్సాహం లభిస్తుందన్నట్టుగా మనం ఒక సేయింగ్ ఉంది గదా! హ్మ్. సో, అలాంటి విషయాన్ని చిరంజీవి గారు గతంలో రంగస్థలం చూసిన తర్వాత చాలా వేడుకల మీద ఆయనే మాట్లాడడం జరిగింది. యెస్. అంటే చరణ్ వీడేనా నా కొడుకేనా ఇలా యాక్షన్ చేసింది అసలు హ్మ్. అన్నట్టుగా చిరంజీవే చాలా సందర్భాల్లో మాట్లాడడం మనం చూసాం కాబట్టి అవును. ఖచ్చితంగా చరణ్ ఆ యొక్క అంచనాలను, ఆ తండ్రి యొక్క ఏవైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో వాటిని రీచ్ అయినట్టుగానే మనం భావించాలి. యెస్. అండ్ 'చరణ్‌కి' సంబంధించి అంటే 'త్రిబుల్ ఆర్' తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఆయన సోలో హీరోగా వస్తున్నటువంటి మూవీ సార్ ఇది. అవును, అవును. ఆబ్వియస్‌లీ. సో, జనం కూడా ఈగర్‌లీ వెయిటింగ్ ఆయన ఫ్యాన్స్ అంతా. సార్ ఫైనల్‌గా త్రూ మా ఛానల్ ద్వారా మీరొకటి చెప్పండి సార్. అంటే ఇటీవల కాలంలో మనం చూసాము 'అల్లు అర్జున్' 'పుష్ప 2'కి సంబంధించిన ప్రీమియర్ షోలో జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో, ఈరోజు ఇద్దరు బిడ్డలకి తల్లి లేకుండా పోయింది. సో, ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉండాలి అన్నా, లేతే అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే, ఒక ఫాదర్‌గా త్రూ మా ఛానల్ ద్వారా ఫ్యాన్స్‌కి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఇలాంటి భారీ ఈవెంట్లు జరుగుతున్నప్పుడు? అదే నేనేమంటున్నా అంటే ఒక నిర్వహణ ఎవరైతే ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారో, ఆ ఈవెంట్ యొక్క నిర్వాహకులకి మొదటి బాధ్యత. అంటే మనం ఈవెంట్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం? అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఎంత ఉంది? ఎంతమంది ఇక్కడ రాగలరు? ఎంతమందిని మనం అకామిడేట్ చేయగలము? సో, ఆ విధంగా వాళ్ళు కొన్ని ప్లాన్స్ అండ్ ప్రణాళికలేసుకోవాలా. అంటే ఖచ్చితంగా ఆ పట్టణంలో వాళ్ళు ఏదైతే గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నారో దాని కెపాసిటీ ఎంత? ఎంత పాసులు రిలీజ్ చేశాము? ఎంతమంది వచ్చేటువంటి అవకాశాలున్నాయి? సో, దానికి ఆ ఈవెంట్‌కు దూరంగానే ఒక 4 కిలోమీటర్లు సరౌండింగ్‌లో రేడియస్‌లో కొంత సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని ఆల్రెడీ అక్కడ ముందు నుంచే గ్రౌండ్‌లో ఆల్రెడీ ఎంతమంది పాపులేషన్ రీచ్ అయ్యారో అంత రీచ్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళని అలౌ చేయకుండా సో, ఇలా కొంత సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రమాదాలను నివారించవచ్చు. సో, వాటితో పాటి హీరోస్ కూడా కొంత అపీల్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం సినిమానే ముఖ్యం కాదు. మీకంటూ కుటుంబాలుంటాయి. మీకంటూ ఫ్యామిలీస్ ఉంటాయి. సో, సినిమా అనేది కేవలం ఒక వినోదం. ఒక 3 గంటల కోసం మనం జీవితాలనే పణంగా పెట్టి జీవితాలనే రిస్క్‌లో పెట్టకూడదు. ఖచ్చితంగా మీ కుటుంబాలనేది ముఖ్యం కాబట్టి మీరు కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి వేడుకలకు రావాలి. ఇలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి హీరోస్ కూడా కాల్ చేయాలి. మనం గతంలో చూసినాం. అంటే నాట్ ఓన్లీ అల్లు అర్జున్, నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ చాలామంది మహేష్ బాబు, ప్రభాస్ ఎవరైనా కూడా వాళ్ళ ఆడియో ఫంక్షన్స్‌లో లాస్ట్‌లో ఇదే మాట అవును. మాట్లాడతారు. మీరు ఇళ్ళకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంటి దగ్గర మీ కుటుంబాల కోసం మీ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. సో, మీరు వెళ్ళేటప్పుడు, పోయేటప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగితే అది మీ కుటుంబాలకే తీవ్ర నష్టం అన్నట్టుగా వాళ్ళు పిలుపులివ్వడం గతంలో కూడా చూసినాం. సరే ఈరోజు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ ఘటన కొంత పొలిటిసైజ్ తీసుకోవడము చాలా చర్చ జరిగింది కాబట్టి సో, వాళ్ళు ఖచ్చితంగా కొంత మెజర్స్ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పాటిస్తూ ఉంటారనేది నా భావన. థాంక్ యూ సార్.